At Sun, our priority is to support students' dreams and hobbies. వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ యాంకర్ శరత్. ఇటీవల కాలంలో హైదరాబాద్లో ఎక్కడ చూసినా కూడా హైదరాబాద్ బాగా డెవలప్ అవుతుంది, అంతేకాకుండా ట్రాఫిక్ రోజు రోజుకి పెరిగిపోతుంది. సో ఈ ట్రాఫిక్ని రెగ్యులేట్ చేసే అంశాల మీద గవర్నమెంట్ ఎక్కువగా ఫోకస్ చేయడం, అంతేకాకుండా ఎక్కడెక్కడైతే ముఖ్యమైన ప్రదేశాల్లో ట్రాఫిక్ని రెగ్యులేట్ చేయడానికి గవర్నమెంట్ ప్రయత్నిస్తూ వస్తుందన్నమాట. అందులో భాగంగా కొన్ని ప్రధాన ఏరియాస్లో ఈ మల్టీ లెవెల్ పార్కింగ్స్ని ఇంట్రడ్యూస్ చేద్దామని చెప్పి గవర్నమెంట్ కూడా ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా మనం ఇప్పుడు ప్రస్తుతం అయితే కేబీఆర్ పార్క్ దగ్గర ఉన్నాం. ఈ కేబీఆర్ పార్క్ దగ్గర చూసుకుంటే నాకు తెలిసి ఇది మెయిన్ జంక్షన్ అనుకోవచ్చు. లైక్ మాదాపూర్ వెళ్ళే రోడ్ అవ్వచ్చు, అయితే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, అంతేకాకుండా పంజగుట్ట, మాదాపూర్, ఇలా అన్ని ఏరియాస్ని కనెక్ట్ చేసుకునే ప్లేస్ ఏదైనా ఉందంటే అది కేబీఆర్ పార్క్ ఏరియా అనుకోవచ్చు. సో ఇక్కడ నిత్యం పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం కూడా ఎప్పుడు రద్దీగా ఉండే ప్రదేశం. ఇక్కడ ఆల్మోస్ట్ చాలా వరకు కూడా అందరూ వాకింగ్కి, జాగింగ్కి ఇలా వస్తుంటారు పొద్దున అండ్ సాయంత్రం. సో వాళ్ళకి ప్రధానంగా ఈ ట్రాఫిక్లో వెహికల్ పార్కింగ్ అనేది ఎప్పటి నుంచో చాలా ఇబ్బందిగా ఉంది. సో ఇప్పుడు ఆ వెహికల్ ట్రాఫిక్ని కంట్రోల్ చేయడం కోసం మల్టీ లెవెల్ పార్కింగ్ని ఇక్కడ మన కేబీఆర్ పార్క్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు దీనికి సంబంధించి అసలు ఇది ఆపరేటింగ్ ఎలా, ఎన్ని వెహికల్స్ వరకు పడతాయి, అది ఎప్పటి నుంచి దీన్ని ఫంక్షనింగ్లోకి తీసుకొస్తున్నారు అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. ఫాలో మీ. సో ప్రస్తుతం ఈ మల్టీ లెవెల్ పార్కింగ్ గురించి మరిన్ని డీటెయిల్స్ మనకి చెప్పడానికి ప్రవీణ్ గారు ఉన్నారు. ప్రవీణ్ గారు నమస్తే అండి. వెల్కమ్ టు తెలుగు వన్. ఇది ఎప్పటి నుంచి, అంటే మీరు అంటే ఎన్ని మంత్స్ పట్టింది దీనికి? ఇది దాదాపుగా 3.5 months నుంచి జరుగుతుందండి వర్క్. దీనిది మరో 10 రోజులలో ఓపెన్ అయిపోతుంది. ట్రయల్ రన్ జరుగుతుంది ప్రస్తుతానికి. 10 days అయిన ట్రయల్ రన్ స్టార్ట్ చేసి ఇంకో 10 daysలో క్లోజ్ చేసేస్తాం. దాని తర్వాత అఫీషియల్గా ఓపెన్ చేసి స్టార్ట్ చేసేస్తాం. అంటే ప్రధానంగా కేబీఆర్ పార్క్ అని చెప్పుకోగానే నాకు తెలిసి ఇది ఒక మెయిన్ ఏరియా. అందులోనూ అసలు ఇక్కడ ట్రాఫిక్ రెగ్యులేట్ అయితే నాకు తెలిసి ఈ సిటీలో వన్ ఆఫ్ ది మెయిన్ ప్లేస్ కాబట్టి ఇక్కడ వాకర్స్ కావచ్చు, జాగింగ్ వచ్చే వాళ్ళు, వీళ్ళ రెస్పాన్స్ ఎలా అనిపించింది చూసాక? వాళ్ళందరూ చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళ వెహికల్స్ వచ్చేసి ప్రతిదీ బయట పెట్టడం వల్ల వాళ్ళకి చాలా నొక్కటి పడుతుంది. సేఫ్టీ లేదని ఒకటి ఉద్దేశంతో వీళ్ళు ఇది చూడడం చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యి 100% హ్యాపీగానే ఉన్నారు అందరూ. వాళ్ళందరి నుంచి పాజిటివ్ రెస్పాన్సే వచ్చింది మాకు. సో వాళ్ళ వెహికల్స్ డ్యామేజ్ అవ్వకుండా కూడా ఇక్కడ సేఫ్గా మీ దగ్గర భద్రత కూడా ఉంటుంది కదా. మీకు అంటే ఎంతమంది టీం ఉన్నారు, దీన్ని ఎలా రెగ్యులేట్ చేస్తున్నారు? యాక్చువల్గా వచ్చేసి 2 baysకి ఒక 4 members అలాట్ చేసామండి. 2 members మన ఒకళ్ళు డైరెక్షన్ చెప్తారు, ఇంకొక డ్రైవర్ ఉంటారు. ఒకవేళ వాళ్ళు పెట్టుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు డ్రైవర్ వదిలి వాళ్ళు పెట్టేసి కేసు ఇచ్చేస్తారు. పెట్టాము. అవునండి. దీనికి అంటే ఎప్పటి నుంచి ప్రజలకు అందుబాటులోకి వస్తుంది ఈ ఏరియా వాళ్ళకి? ఇంకా అదే మరో 10 రోజులలో స్టార్ట్ అయిపోతుంది. ఆల్రెడీ ట్రయల్ రన్లో జరుగుతుంది కదా. ఇంకో 10 daysలో మంత్ ఎండ్ వరకు స్టార్ట్ అఫీషియల్గా ఓపెన్ చేద్దామనే ఉద్దేశంతోనే ఉన్నాం.
ఐ థింక్ నాకు తెలిసి చాలా వరకు కూడా కమర్షియల్ ప్లేసెస్లో కొన్ని బిల్డింగ్స్లో హాస్పిటల్స్లో దీన్ని చూస్తుంటాం. కానీ ప్రభుత్వ పరంగా నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం అనుకుంటా ప్రజలకి ఉపయోగకరంగా ఇది అందుబాటులోకి రావడం అనేది. ఇది ఎలా ఎలా బేస్ చేసుకొని ఇది వర్క్ అవుతుంది చెప్తారు ఒకసారి? ఇది టోటల్గా ఎలక్ట్రానిక్ అండి, సెన్సార్ బేస్ రన్ ఉంటుంది. మనకి ప్రతిదీ వెహికల్ని సెన్సార్తో పాటు చూసుకొని తీసుకుంటుంది. ఇన్ కేస్ మనం ఎమర్జెన్సీ ఏదైనా తెలియకుండా పిల్లలు కానీ మనం కానీ చూసుకోకుండా ముందుకెళ్తే ఇమీడియట్గా కట్ ఆఫ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి దీనికి చాలా మటుకు. ఎందుకంటే సేఫ్టీ పరంగా మధ్యలో పిల్లలు వెళ్ళిపోతారు చూసుకోకుండా, దానికోసం సెన్సార్స్ ఉంటాయి. పైనకి లిఫ్ట్ వెళ్తున్నప్పుడు మనం చూసుకోకుండా వెళ్ళినప్పుడు కట్ ఆఫ్ అయిపోయి ఆగిపోయేది ఉంటుంది. అండ్ అంతేకాకుండా చాలా వరకు వెహికల్స్కి సంబంధించి చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే పార్కింగ్లో ఎంతవరకు కెపాసిటీ ఉన్న వెహికల్స్ పెట్టుకోవచ్చు? అంటే ఇప్పుడు మీకు సెగ్మెంట్ ఇప్పుడు మన ఇన్నోవా ఫార్చునర్ వరకు వచ్చేసి ఈ 5 వేస్లో పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి 5 up to 3 tons వరకు వెయిట్ కెపాసిటీ ఉంటుంది. మనం సపరేట్గా ఇప్పుడు ల్యాండ్ క్రూజర్ కానివ్వండి, BMW 7 Series కానీ పెద్ద వెహికల్స్ వస్తాయి కదా, ఆ లాంగ్ వెహికల్స్ కోసం సపరేట్ బే చేయించాం. అది అప్ టు 4 tons కెపాసిటీ వరకు ఉంటుంది. సో ఇక్కడికి వచ్చే ఎలాంటి వెహికల్ అయినా డెఫినెట్లీ సేఫ్ అండ్ సెక్యూర్గా ఒక నీట్ పార్కింగ్ అయితే మనం అరేంజ్ చేస్తున్నాం అనమాట. అండ్ అంతేకాకుండా ఏదో కొరియన్ బేస్ స్టైల్ అని చెప్పి, ఇది సౌత్ కొరియా నుంచి టెక్నాలజీ మనం అక్కడి నుంచే ఇంపోర్ట్ చేయించాం. ఇది బట్ ఫస్ట్ టైం మన ఇండియాలోనే ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది, ఈ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ అనేది. మన ఇండియా మొత్తంలో హైదరాబాద్లోనే ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది. అండ్ అంతేకాకుండా ఎంత టన్స్ వరకు కెపాసిటీ హోల్డ్ చేయొచ్చు? అంటే ఎన్ని కార్స్ మీరు ఇక్కడ అంటే మొత్తం ఎంత వరకు ప్లాన్ చేశారు? ఒక్క పైలట్ వచ్చేసి 3 tons వరకు వెయిట్ కెపాసిటీ ఉంటుంది. ఒక్క బేల్ వచ్చేసి 12 కార్స్ వస్తాయి. టోటల్ 6 బేస్ ఉన్నాయి. 72 కార్స్ వరకు మనం పెట్టుకోకూడదు. సో దాదాపు ఆల్మోస్ట్ ఒక 72 కార్స్ అంటే మార్నింగ్ వచ్చే వాకింగ్ వాళ్ళకి కావచ్చు, ఈవినింగ్ వాళ్ళకి డెఫినెట్లీ సరిపోతుంది ఈ 72 అనేది. అండ్ అంతేకాకుండా మీరు ఏమైనా ఫర్దర్గా ఇంకా మల్టీ లెవెల్ పార్కింగ్ ఇంకా హైదరాబాద్లో అలా ప్లాన్ చేస్తున్నారా? అంటే యాక్చువల్గా ప్లానింగ్ అంటే ఇది ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్ కదండి. దీని నుంచి ఇంకో మనకు బిజీ ఏరియాస్ ఎక్కడెక్కడైతే షాపింగ్ ఏరియాస్ కానీ బిజినెస్ ఏరియాస్ ఉంటాయి చూడండి, అలాంటి ప్లేసెస్లో ప్లాన్ చేయాలని అనుకుంటున్నాం. ఎందుకంటే మనం పెట్టే పార్కింగ్ ప్లేస్ వల్ల కూడా బిజినెసెస్ కూడా కొంచెం ఇంప్రూవ్ అవుతాయి. ఎందుకంటే బిజినెస్ చేసుకునే వాళ్ళకి పార్కింగ్ లేక చాలామంది వెళ్ళకుండా అయిపోయింది. సో ఆ ప్లేసెస్లో మనం ఇట్లాంటి ప్లాన్స్ ఏమైనా చేసామంటే అక్కడ సక్సెస్ అవుతుందని చెప్పి మేము అనుకుంటున్నాం. మీరు రెడీగా ఉన్నారా? ఆ ఏరియాస్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవడానికి రెడీగా. అండ్ అంతేకాకుండా ఇప్పుడు ఇక్కడ ఈ కేబీఆర్ పార్క్ ఈ రోడ్ చూస్తే దాదాపు దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఏరియా, మెయిన్ ఏరియా. పంజాగుట్ట కావచ్చు, మాదాపూర్ అవ్వచ్చు, హైటెక్ సిటీ, ఎవ్రీథింగ్ అన్ని ఏరియాస్కి కనెక్టివిటీ ఏరియా. ఇక్కడ చూసుకుంటే ఈ రోడ్డు మొత్తం కూడా ఆల్మోస్ట్ చాలా వరకు షాపింగ్ కాంప్లెక్సెస్, షాప్స్ అవ్వచ్చు, రెస్టారెంట్స్ అవ్వచ్చు, ఇవన్నీ ఎవ్రీథింగ్ ఉన్నాయి. సో నాకు తెలిసి వాళ్ళందరికీ ఇది ఒక మంచి యూజ్ అవుతుంది అని అనిపిస్తుంది. అవునండి, చాలా మటుకు ఇక్కడ రెస్టారెంట్స్ ఉన్నాయి కానీ వాళ్ళకి పార్కింగ్ లేదు. వాళ్ళు బయట పెట్టుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది. ట్రాఫిక్ ఏరియా కదా, ఎక్కడ బయట పెట్టినా ఏమవుతుందో అని చెప్పి ఒక టెన్షన్లోనే ఉంటారు లోపల ఉన్నంతసేపు. వాళ్ళందరికీ యూస్ఫుల్ ఇది. మార్నింగ్ టైమ్స్ వాకర్స్ ఉన్నాయి, ఆఫ్టర్నూన్ టైంలో అంతా మనం పెట్టుకునే ప్రొవిజన్ అయితే ఇస్తున్నాం. మనం టోటల్గా మార్నింగ్ 5 నుంచి నైట్ 11 వరకు అయితే ఓపెన్ ఉంటుంది. ఇది 5 to 11 ఉంటుంది. అండ్ ఇంకా ప్రైస్ అనేది ఇంకా ఫ్యూచర్లో ఫిక్స్ చేస్తాం. అండ్ వన్ మోర్ క్వశ్చన్ ఏంటంటే, జనరల్లీ ఇలాంటి ఈ హైట్ లెవెల్ ఇదంతా అరేంజ్ చేస్తున్నప్పుడు దీని పర్మిషన్ లెవెల్స్ అంటే ఎంతవరకు ఇచ్చారంటే ఎన్ని ఫ్లోర్స్ వరకు ఇచ్చారు? ఇది వచ్చి 50 feet హైట్ వరకు ఉందండి. ఇది పర్మిషన్ ప్రకారమే మేము బిల్డ్ చేసాం. ఓకే ప్రవీణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. సో ఈ మల్టీ లెవెల్ పార్కింగ్ గురించి మనం ఒక ఒపీనియన్ తీసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే, నా పేరు కేజీకే రాజు. సో మీరు ఇక్కడ 15 years నుంచి నేను వాకర్స్. సార్ అంటే జనరల్లీ ట్రాఫిక్ ఎక్కువైపోయింది. మేము ఈ మధ్య రీసెంట్గా ఇటు చూస్తున్నప్పుడు అక్కడ బసదర్గం హాస్పిటల్ దగ్గర నుంచి ఇక్కడ వరకు కూడా వరుసగా కార్స్ పెడుతున్నారు. కార్స్ ఓకే పెట్టుకుంటున్నారు, బట్ ఏంటంటే కొంతమంది కంప్లైంట్స్ ఆర్ జనరల్ మెన్షన్స్ ఏంటంటే కార్ల మీద స్క్రాచెస్ పట్టడం, డ్యామేజ్ చేయడం ఇలాంటివి జరుగుతున్నాయి. సో ఇప్పుడు ఈ మల్టీ లెవెల్ పార్కింగ్ తీసుకురావడం అనేది 100% అప్రిషియేట్ చేయాలి. బట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఎప్పుడు నేను 15 years నుంచి వస్తున్నాను, ఎప్పుడు కంప్లైంట్ అన్నది నేను ఇప్పుడు నా కారు మేము కార్లు వేసుకొస్తుంటాం, మాకు ఎప్పుడు ఆ ప్రాబ్లం. చాలా డీసెంట్గా, చాలా డిసిప్లిన్గా పెడతారు, చాలా డిసిప్లిన్గా పెడతారు అందరూ, ఈవెన్ డ్రైవర్స్ కూడా. మేము ఇక్కడ 25 కార్స్ 25 కార్స్ పార్క్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఇదే ప్లేస్ ఇప్పుడు ఇంత క్లీన్ చేశారు కదా, ఇంత క్లీన్ చేసిన ప్లేస్లో వీ కెన్ అకామిడేట్ 30 cars. నౌ ఇట్ ఈస్ 72. ఓన్లీ 50%, ఓన్లీ డబుల్ దే రైజ్ ద డబల్, బట్ దే ఆర్ ఛార్జింగ్ per now they are charging free of cost. I think few days tarvata every year they will bang us. ఇప్పుడు అంటే కేబీఆర్ పార్క్ మీరు గతంలో వచ్చినప్పుడు నాకు తెలిసి ఒక 10 రూపీస్ ఏమో ఉండేది, అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ 50 రూపీస్ ఐ థింక్ అనుకుంటా. సో 10 to 15 around 15 kilometers used to come Nalakonta to here. So inta park undi, but we have an university nearby, but we used to come here.
And ఇప్పుడు అంటే ఇది చాలా మందికి అవైలబిలిటీలో తీసుకొచ్చారు కాబట్టి ఇక్కడ ప్రైసెస్ ఎంత పెడితే బాగుంటుంది అంటే మీ సజెషన్ ఏమన్నా? అంటే రీజనబుల్గా, చాలా రీజనబుల్గా ఛార్జ్ చేస్తే ఇది ఏంటంటే ఇది కమర్షియల్ యాక్టివిటీ కాదు అన్నట్టు ఫీల్ అవ్వాలంతే. రెవెన్యూ అన్నదే దీని గురించి ఆలోచించకూడదు. అంటే కాంట్రాక్టర్ ఎవడో తీసుకుని ఉంటాడు, వాడేదో ఇన్వెస్ట్ చేస్తాడు, దే ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ దెమ్, ఫ్రమ్ ద కస్టమర్స్, ఫ్రమ్ ద పార్క్ వ్యూయర్స్. మరి వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎంతైనా పెంచుకుంటారు. దెర్ ఇస్ నో కంట్రోల్ ఓవర్ ఇట్. కానీ అంటే ఇప్పుడు జనరల్లీ పార్క్ వచ్చే వాళ్ళు మోస్ట్లీ ఒక 1 hour 2 hours స్పెండ్ చేస్తారు, వెళ్ళిపోతారు. సో వాళ్ళకి అంటే ఎక్కువ చార్జెస్ ఉంటే అదే చెప్పేది నేను, 5 to 7. ఆఫ్టర్ దట్ నో వన్ బి హియర్. ఇన్ ది మార్నింగ్ ఈజ్ ఆల్సో మార్నింగ్ 5 to 7. ఆఫ్టర్ దట్ నో వన్ ఈజ్ హియర్. సో దానికోసం ఇప్పుడు ఇంత క్లియర్ చేశారు కదా, చాలా వీఆర్ సో ఎక్సలెంట్. మేము ఎప్పుడు ఇంత క్లీనెస్ చూడలే. ఇక్కడ ఈజీగా మినిమం 30 cars పడతాయి. ఇప్పుడు మినిమం 30 cars పడతాయి. ఇప్పుడు 60 cars, 72 cars. అంటే డెవలప్ అవుతుంటుంది, ట్రాఫిక్ పెరిగిపోతుంటే సిటీస్ కూడా అప్గ్రేడ్ అవుతుంటాయి కాబట్టి దానిలో భాగంగా ఈ మల్టీ లెవెల్ పార్కింగ్ తీసుకొచ్చారు అవైలబిలిటీకి. 100% వీఆర్ యాక్సెప్టబుల్ ఫర్ దాట్. బట్ ఏంటంటే చార్జెస్ అన్నది ఇప్పుడు ఏముంది, డైనమిక్. ఇప్పుడు సినిమా థియేటర్ పబ్లిక్ ఎలా వెళ్ళట్లేదో రేపు పొద్దున్న పార్కులకు కూడా ఎవరు రాలేరు. సాటర్డే సండే ఎంత ఎలా వస్తారంటే అలా వస్తారు. అప్పుడు ఇంత ట్రాఫిక్ కూడా ఉండదు. ఓన్లీ వీక్ డేస్లో కూడా ఇంత ఉండదు. వీక్ డేస్లో కూడా కొంచెం తగ్గిపోతుంది, 50 అంతే. ఈ టైమే మేబీ 1.5 hour ఈవినింగ్. బట్ అది డోంట్ బి మేజర్ అబ్స్ట్రక్షన్. ఏంటంటే సరే ఏదో తీసుకొచ్చారు, మనం దాన్ని స్వాగతించాలి. బట్ థింక్ ఈజ్ చార్జెస్ మాకు. ఇప్పుడు థియేటర్కి ఇప్పుడు ఎలా ఉంది, థియేటర్కి ఎవడ వెళ్ళట్లేదు. ఇప్పుడు పార్క్ అంతే 100%. సో చూసారు కదా, హైదరాబాద్లో మరిన్ని మల్టీ లెవెల్ పార్కింగ్స్ వస్తే ట్రాఫిక్ని రెగ్యులేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే హైదరాబాద్ అనేది ప్రతిరోజు కూడా నాకు తెలిసి ఎవ్రీ డే ఇంప్రూవ్ అవుతుంటుంది. అంతేకాకుండా అభివృద్ధి చెందుతున్న ప్లేస్ కాబట్టి హైదరాబాద్కి ప్రతి ఒక్కరు కూడా నిత్యం వస్తూనే ఉంటారు. హైదరాబాద్ అనేది అది పెరుగుతూనే పోయే ప్రాంతం, డెవలప్ అవుతూనే ఉండే ప్రాంతం కాబట్టి ఇలాంటి హైదరాబాద్లో మెయిన్ రీజన్స్లో మల్టీ లెవెల్ పార్కింగ్స్ వస్తే చాలా వరకు కూడా మంచిది. అంతేకాకుండా ట్రాఫిక్ రెగ్యులేట్ అవుతాయి. అండ్ మన కార్స్ కూడా మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ప్లేస్ చేసుకోవడానికి మనకు కూడా ఒక హెల్తీ పార్కింగ్, ఒక సేఫ్ పార్కింగ్ అనేది ఇలాంటి మల్టీ లెవెల్ పార్కింగ్స్లోనే మనకు అందుబాటులోకి వస్తాయి. సో మరిన్ని ఇలాంటి మల్టీ లెవెల్ పార్కింగ్స్ రావాలి. అంతేకాకుండా చాలామంది ఇక్కడికి వచ్చి వాకింగ్ చేసేవాళ్ళు, జాగింగ్ చేసేవాళ్ళు, వాళ్ళు ఏంటంటే ఇన్ని రోజులు రోడ్ల మీద పెట్టినప్పుడు వాళ్ళకి ఏదైనా కార్ డ్యామేజ్ అవ్వడం, అంతేకాకుండా ఏదైనా కార్కి చిన్న డెంట్స్ పట్టడం, వేరే కార్లో వచ్చి డాష్లు ఇవ్వడం, ఇలాంటివి జరుగుతుంటాయి. సో అలాంటివన్నీ అవాయిడ్ చేసుకోవడానికి నాకు తెలిసి మల్టీ లెవెల్ పార్కింగ్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అంతేకాకుండా కమర్షియల్ ప్లేసెస్కి, షాప్స్కి, రెస్టారెంట్స్కి వాళ్ళకు కూడా మన కార్ నీట్గా పెట్టుకోవాలి, మన కార్ సేఫ్గా ఉంచుకోవాలి, మనం ఒక పని చేసుకొని వచ్చేంత వరకు కూడా కార్ని ప్రొటెక్ట్ చేసే వాళ్ళు ఉండాలి. అంటే డెఫినెట్లీ మల్టీ లెవెల్ పార్కింగ్ యూస్ చేసుకుంటే చాలా బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. దిస్ ఈజ్ శరత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు వన్.